మార్కండేయ పురాణంలో పునర్జన్మ ఎందుకు వస్తుంది అన్నది చెప్తారు. ఒక తల్లి కడుపున కవల పిల్లలు పుట్టారనుకోండి, కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోనేనా పెరిగారు? కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోంచేనా బయటికి వచ్చారు? ఏదో కొద్ది నిమిషముల వ్యత్యాసం తప్ప పెద్ద దూరం కూడా ఉండదు. ఇద్దరూ బయటికి వస్తే ఇద్దరి ఆలోచనలు ఒక్కలా ఉండవు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కవల పిల్లల్లోనే ఒకడికి ఒకటి ఇష్టం, ఒకడికి ఇంకొకటి ఇష్టం. ఒకడు తెలివైన వాడు, ఒకడు కొద్దిగా తెలివి తక్కువ వాడు. ఒకడు చురుకైన వాడు, ఒకడు చురుకు తక్కువ వాడు. ఒకడికి చదువు అంటే ఇష్టం, ఒకడికి ఆటలంటే ఇష్టం. ఎందుకు వచ్చింది తేడా అంటే మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. ఆఖరి ఊపిరిలో అది కదులుతుంది. మనస్సు దేని మీద ఆధారపడి కదులుతుందంటే మన ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసు అంత వేగంగా కదులుతుంది. పూజ చేసేటప్పుడు ప్రాణాయామం ఎందుకు చేయమంటారంటే ఊపిరిని నిలబెడితే మనసు నిలబడుతుంది. ఊపిరి వేగంగా తీసేస్తే మనసు కదిలిపోతుంది, భగవంతుడి మీద నిలబడదు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరిసారి దానికి ఇష్టమైనదేదో దాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే దానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదేదో దాని గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఎట్టించెడుతుందో తెలియదు. కొన్ని కోట్ల రోమరంధ్రాలు ఉంటాయి, వాటిలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు వాసనా బలాన్ని పట్టుకెడుతుంది. పట్టుకెడితే ఏమవుతుందంటే దానికి గత జన్మలలో ఏది ఇష్టమో దాన్నే వచ్చే జన్మలో కూడా ఇష్టపడుతుంది. అందుకే ఒక్కొక్క పిల్లవాడు చూడండి, పుట్టుకతోని ఇల్లు ఎంత మంచి ఇల్లైనా దొంగతనానికి ఆ వ్యసనాలకి అలవాటు పడతాడు. గుణనిధి ఉపాఖ్యానం లేదు. కారణం ఏమిటంటే వాడికి గత జన్మలలోంచి వస్తున్నటువంటి వాసనా బలం మనసు తెచ్చుకుంటుంది. వాసనా బలాన్ని, ఆ వాసనా బలం పోవాలి అంటే పుణ్యకర్మయందు అనురక్తి కలగాలి. పుణ్యకర్మయందు అనురక్తి కలగాలంటే ఎప్పుడూ కూడా అసలు పుణ్యకర్మ చెయ్యడానికి నీకు ఇచ్చినటువంటి సాధనము యొక్క గొప్పతనం నీకు తెలిసి రావు. చెడ్డవారితో, దుర్జనులైనటువంటి వారితో ఎప్పుడూ ఏ విధమైనటువంటి అనుబంధాన్ని పెట్టుకోవద్దు. భజ సాధు సమాగమం, ఎప్పుడూ కూడా సత్పురుషులైన వారితో ఉండవలసినటువంటి సహవాసాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఇవి రెండు చెప్పి కురు పుణ్యమహోరాత్రం అన్నారు. అహోరాత్రం అంటే పగలు రాత్రి, ఈ రెండు సమయముల యందు కూడా పుణ్యకర్మలను ఆచరించడంలో ఎప్పుడూ కూడా పొరపాటు పడవద్దు. పుణ్యకర్మలను ఆచరిస్తూనే ఉండు అని చెప్పారు. పుణ్యకర్మలే ఆచరిస్తూ ఉండు అని చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే పుణ్యకర్మ కాని కర్మ ఏదో ఒకటి కూడా మనం ఆచరిస్తున్నామని కదా దాని అర్థం. పుణ్యకర్మని ఎక్కువ ఆచరిస్తామా? పుణ్యకర్మకి వ్యతిరేకమైనటువంటిది పాపకర్మ. పాపకర్మ ఎక్కువ ఆచరిస్తామా అంటే పాపం ఎక్కువ చేస్తామా, పుణ్యం ఎక్కువ చేస్తామా అంటే మీ సంగతి నాకు తెలియదు, కానీ నాబోటిగాడు పాపకర్మ ఎక్కువ చేస్తూ ఉంటాడు, పుణ్యకర్మ తక్కువ చేస్తూ ఉంటాడు. ఎందుచేత అంటే దేనికైనా సరే లోకంలో ఒక ప్రాణి కనపడింది అనుకోండి, దానికి తల్లి తండ్రి ఉన్నారు అని గుర్తు. ఒక కుక్క కనపడింది అనుకోండి, ఆ కుక్కకి కూడా జననీ జనకులు ఉంటారంటే తల్లిదండ్రులు ఉంటారు. ఒక పంది కనపడింది అంటే పందిని కన్న తల్లి తండ్రి ఉంటారు. అలాగే ఒక మనుష్యుడు ఉంటే అతనికి తల్లిదండ్రులు ఉంటారు. అలాగే పాపకర్మకి తల్లిదండ్రులు ఉంటారు, పాపమునకు తల్లి తండ్రి ఉంటారు. అది అసలు మనుష్య జీవితంలో అత్యంత ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి విషయం. అసలు దాని గురించి విచారణ లేనప్పుడు, దాని గురించి తెలియనప్పుడు ఎప్పుడూ మనుష్యుడు పుణ్యకర్మ చెయ్యలేడు. పుణ్యకర్మ చెయ్యాలి అంటే, పుణ్యాచరణము చెయ్యాలి అంటే అసలు తద్విరుద్ధమైనటువంటి పాపకర్మ ఎందుకు చేస్తాం మనం? పాపం చెయ్యాలనేటటువంటి ఆలోచన ఎందుకు పుడుతుంది? పాపము చెయ్యకుండా మనని మనం ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాం? ఈ విషయం గురించి ముందు పరిశీలనం చేస్తే అప్పుడు పుణ్యకర్మ ఎందుకు చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. అసలు పాపకర్మకు తల్లిదండ్రులు ఎవరు అంటే కామము, క్రోధము పాపకర్మకు తల్లిదండ్రులు. ఒక పాపం చేస్తున్నాము అంటే దానికి తల్లి ఎవరు అంటే కామము, తండ్రి ఎవరు అంటే క్రోధము.
ఈ రెండిటి కారణం చేత మనుష్యుడు ఎప్పుడూ పాపమునందు అనురక్తుడై ఉంటాడు. కామమునకు శాస్త్రంలో హితశత్రువు అని పేరు, క్రోధమునకు అహితశత్రువు అని పేరు. కామము అంటే నేనేదో స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామం గురించి మాట్లాడటం లేదు. కామము అంటే కోరికే అని అర్థం, ఒక కోరిక ఉండడం. అసలు నిద్ర లేచాము అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే మనసు ఇంద్రియములతో కలిసి పైకి లేచింది అని గుర్తు. మనసు సంకల్ప వికల్ప సంఘాతము, అది ఎప్పుడూ ఏదో ఒక కోరిక చెప్తూనే ఉంటుంది, అది ఏ కోరిక చెప్పకుండా ఉండదు. చాలామంది అనుకుంటారు కోరిక తీరకపోతే మనిషి చాలా కోప్పడతాడు అనుకుంటారు. కానీ మనిషి తనకున్నటువంటి శక్తిలో ఎక్కువ భాగాన్ని ఎప్పుడు కోల్పోతాడని ధర్మశాస్త్రం చెప్తోందంటే, కోరికలు తీరినప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడు. ఒక్కొక్క కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరిందనుకోండి, కోరిక తీరినప్పుడు కలిగినటువంటి తృప్తి చేత, సంతోషము చేత ఎక్కువ శక్తిని కోల్పోతూ ఉంటాడు. ఎందుకు కోల్పోతాడు, వేదాంతం అలా ఎందుకు మాట్లాడుతుంది అన్న విషయాన్ని నేను మీకు వేరుగా చూపిస్తాను. ఎందుకు మనిషిని పాడి చేస్తుందో ఆ కోరిక తీరినప్పుడు. కాబట్టి దాన్ని హితశత్రువు అంటారు. కోరిక తీరితే ఊరుకోదు, మళ్ళీ ఇంకొక కోరిక పుడుతుంది. కోరిక తీర్చుకునుట చేత పూర్తవడం అన్నది ఎప్పుడూ ఉండదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రాన్ని ఆర్పడానికి పట్టుకెళ్ళి నెయ్యి పోసారనుకోండి, నీళ్లలాగే ఉంది కదండి పలసగా, అందుకని పట్టుకెళ్ళి పోస్తున్నాను అని చెప్పి కుండతో పట్టుకెళ్ళి నెయ్యి పోసారనుకోండి, అగ్ని ఆరుతుందా? ఆరదు, భగ్గున మండుతుంది. అగ్నిని నేతితో ఎలా ఆర్పలేమో కోరికని తీర్చుకొనుట చేత ఎవ్వరూ ఆర్పలేరు. పైగా దాని యందు ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పోకడ ఒకటి దాగి ఉంటుంది ఎప్పుడు. ఏమిటి దాగి ఉంటుంది అంటే, రుచి వాసన అని రెండు ఉంటాయి. ఇది మనస్సుకుండేటటువంటి లక్షణం. నేను చెప్తున్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి, ఎందుకంటే కొంచెం వేదాంతంలో గహనంగా ఉండేటటువంటి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. మనసు ఎప్పుడు రుచి వాసన ఈ రెండిటిని పట్టుకుంటుంది. ఏదో ఒక కోరిక చెప్తుంది, నువ్వు ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో అంటుంది. అసలు నాకు బంగిని పిల్లి మామిడి పండు ఎలా ఉంటుందో, దాని రుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకోండి. ఎప్పుడో నేను బంగిని పిల్లి మామిడి పండు తినకముందు ఒక రోజు ఉందిగా, దానికి ముందు నాకు మామిడి పండు ఎలా ఉంటుందో తెలియదుగా. మామిడి పండు తిను 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 అంటుంది. ఇప్పుడు నేను ఆ మామిడి పండు తిన్నాను అనుకోండి, తిన్నప్పుడు ఏం చేస్తుందంటే, రుచి అంటే దాని అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకుంటుంది. నేను ఎప్పుడూ కారు ఎక్కలేదనుకోండి, మొట్టమొదటిసారి కారు ఎక్కాను అనుకోండి, కారులో వెళ్ళిన అనుభూతి ఎలా ఉంటుందో పట్టుకుంటుంది. నేను ఎప్పుడూ ఏసీలో కూర్చోలేదనుకోండి, ఎప్పుడూ బయట ఎండగా ఉంటే వేడి గాలిలో తిరగడమే నాకు అలవాటు. కానీ ఒకరోజు మొట్టమొదటిసారి ఏసీ గదిలోకి వెళ్ళాను అనుకోండి, ఏసీ గది అంటే ఇలా చల్లగా ఉంటుంది, పట్టుకుంటుంది. ఏదో ఉపన్యాసం చెప్తూ ఏమీ లేవనుకోండి, చెమటలు కారతాయి. ఓ రోజు కూలర్ పెట్టి ఫ్యాన్ పెట్టారనుకోండి, అవి రెండూ పెడితే ఉపన్యాసం చెప్పినా చెమట పట్టకుండా ఇలా ఉంటుంది, పట్టుకుంటుంది ఆ సుఖాన్ని. రుచి అంటారు, అది మనసు గ్రహిస్తుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. అది గ్రహించి వాసన దాచుకుంటుంది, అదేం వెంటనే మరిచిపోదు. ఏదో మీరు సిరాతో ఒక అక్షరం రాసి దాని మీద నీళ్లు పోస్తే చెరిగిపోతుంది, అలా ఏం విడిచిపెట్టదు మనస్సు. రుచిని చూసి వాసనని దాచుకుంటుంది. వాసన అంటే ముక్కుతో చూసే వాసన కాదు, ఆ అనుభవం ఎలా ఉంటుందో జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఏసీలోకి విడితే ఇలా చల్లగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఫ్యాన్ వేస్తే గాలి ఇలా తగులుతుంది, గుర్తుపెట్టుకుంటుంది. కారు ఎక్కితే ఇంత వేగంగా వెళ్ళొచ్చు, గుర్తుపెట్టుకుంటుంది. నడిచి వెడితే ఇంత కష్టంగా ఉంటుంది, కాళ్ళు నిప్పెడతాయి, గుర్తుపెట్టుకుంటుంది. రుచిని పట్టుకుని వాసనని దాచుకుంటుంది మనస్సు. ఒక కోరిక తీరింది అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, మనస్సుకి ఒక రుచి ఒక వాసన అందుతాయి. ఇది ఏం చేసుకుంటుందంటే, మళ్ళీ దానికి పెద్ద ఇష్టం లేని వాటిని వదిలిపెట్టేస్తుంటుంది.
దానికి మార్చుకుంటుంది. ఒకదానికన్నా ఒకటి ఎక్కువ ఇష్టం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్నో రుచులు చూస్తుంది. ఇందులో ఫలానా దాని మీద నాకు ప్రీతి ఎక్కువ నిలబడుతుంది అంటే దాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. ఇందులో తనంత తానుగా మనిషి కోరుకునేది ఏదో తెలుసా? అన్నిటికన్నా మనసు కోరుకునేది ఏది? ఎప్పుడూ వెనకేసుకొచ్చేది, ఎప్పుడూ తప్పు పట్టంది, ఇది చాలా మంచిది అని నిర్ధారణ చేసేది, దాని మీద విపరీతమైన ప్రేమ పెట్టుకునేది. మనసు ఎవరి మీద పెట్టుకుంటుంది? నేను మీద పెట్టుకుంటుంది. మీరు బాగా గమనించండి. నా భార్య మీద ప్రేమ ఉందనుకోండి, బాగానే ఉంటుంది. ఓ రోజు కూరలో ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి, ఆ రోజు కోపం వస్తుంది. అత్తెరి కూరలో ఉప్పు ఎక్కువ వేసావు చూసుకోవద్దా అంటాను. కొడుకు నా మాట వినలేదనుకోండి, కొడుకు మీద కోపం వస్తుంది. నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, తప్పనిసరి పరిస్థితులు నేనేం చెయ్యాలని చేయలేదు కానండి అని సమర్థిస్తాడు తప్ప నేను తప్పు పట్టుకోడు. నేను మీద అంత ప్రేమ ఉంటుంది ప్రతివాడికి కూడా. ఇందులో విచిత్రం ఏమిటంటే బయట ఉన్న వస్తువుల్ని అనుభవించేటప్పుడు రకరకాలుగా మార్చుకుని చిట్ట చివరి వయస్సుకు వచ్చేస్తూ ఉండగా, లేదా ఏ వయస్సులో ఉండనివ్వండి, ఏదో ఒక విషయం మీద మాత్రం ఎక్కువ ప్రేమ పెట్టుకుంటుంది. అది ఎవరికి వారే పరిశీలించుకోవాలి. ఒక్కనాటికి ఇతరుల మనసు రెండో వాడికి తెలియదు. మార్కండేయ పురాణంలో పునర్జన్మ ఎందుకు వస్తుంది అన్నది చెప్తారు. నా మనసులో నిజంగా ఏముంది, నా మనసులో నేను ఇప్పుడు ఎవరిని తలుచుకుంటూ ఉంటాను, ఎవరంటే నాకు ఇష్టం, నాకొక్కడికే తెలుస్తుంది. బయట వాళ్ళు నా ప్రవర్తనని బట్టి ఈయనకి ఇది ఇష్టం అనుకుంటారు, కానీ నాకేది ఇష్టమో నిజానికి ఎవరికి తెలుసు? నాకే తెలుసు. ఇది మార్చుకుని వెళ్ళి ఏం చేస్తుందంటే ఏది బాగా ఇష్టమో దాని మీద నిలబడుతుంది. చూడండి, కొంతమంది భోజనం 365 రోజులు అన్నం తింటున్నప్పుడు పక్కన ఆవకాయ ఉండాలి. ఎన్ని కూరలు ఉండండి, ఎన్ని పచ్చళ్ళు ఉండండి, వాడికి ఆవకాయ ఉండాలి. కొంతమందికి ఏదో ముద్దపప్పు ఉండాలి, కొంతమందికి ఏదో ఒక కూర ఉండాలి. వాడికి దాని మీద విపరీతమైన ప్రీతి. అంటే అనుభవించి మనస్సు ఏం చేస్తుందంటే ఏదో ఒక వస్తువు మీద ప్రీతి ఎక్కువ పెట్టుకుంటుంది. దాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటుంది. ఎక్కువగా తలుచుకునడం వల్ల ఎందుకు అది హితశత్రువు అవుతుందంటే, తీరిన కోరిక ఎందుకు మనిషిని పాడు చేసేస్తుందంటే, ఏ కోరిక తీరితే దానికి సంబంధించిన అనుభూతిని మనసు బాగా గుర్తుపెట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్ని స్మరిస్తుంది. ప్రాణం పోయే ముందు ఆఖరిసారి ఊపిరి కదులుతుంది, లోపల కన్నా వెడుతుంది, బయటికన్నా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనసు కదలికలో తనకి బాగా ఇష్టమైనదేదో దాన్ని పట్టుకుంటుంది. అది గురువు కాని, శాస్త్రం కాని, భగవంతుడు కాని, ఈ 3 తప్ప 4వది ఏదైనా సరే పునర్జన్మ తిరియక్కవుతుంది. తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టు పుట్టి భూమికి అడ్డంగానే వెన్నుపా ఉండేటట్టుగా పెరుగుతాడు. అంటే కర్మాధికారం ఉండదు, ఇక పుణ్యకర్మ చేయలేడు. ఇక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తానండి, విశ్వాలయంలోకి వెళ్ళి తులసిమాల వేస్తానండి, కుదరదు. భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగా పెరిగేవేవి? కుక్క, పంది, పిల్లి, ఆ గేవి, దున్నపోతు, ఇవన్నీ పెరుగుతాయి. వీటికి కర్మాధికారం ఏది? అవేం చేయలేవు. అంటే ఇక పుణ్యం చేసుకోవడం వాటికి కుదరదు. ఎందువల్ల? ఏ 3 మీద మనసు ఉండాలో ఆ 3 మీద లేదు. ఒకటి, అన్నిటికన్నా గొప్పది ఏది అంటే భగవంతుడు. భగవంతుడి మీద బుద్ధి నిలబడింది అనుకోండి, అన్నిటికన్నా ఇష్టం భగవంతుడు అనుకోండి. ఆయనకి ఎట్నుంచి ఎట్రండి భగవంతుడిని స్మరిస్తాడు. ఏమో ఈశ్వరుడు ఎందుకు చేశాడు అంటాడు. అంతేకాని ఎప్పుడూ భగవత్ స్మరణ చేసేటటువంటి వాడికి భగవంతుడంటే ప్రీతి ఎక్కువైపోయింది అనుకోండి, ప్రాణం పోయే ముందు కూడా భగవంతుడిని స్మరిస్తాడు. అప్పుడేమవుతాడంటే ఒక మహాపండితుడి కడుపున పుడతాడు. 2, శాస్త్రం మీద ఉండిపోయింది అనుకోండి, అంటే ఏదో రామాయణం మీదో, భారతం మీదో, భాగవతం మీదో ఎప్పుడూ అది తలుచుకోవడం అలవాటు. ఆయనకి ఏం చేస్తూ ఉండనివ్వండి, ఎప్పుడు అది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది.
ఏదో భారతంలో ఏదో ఘట్టం గుర్తొస్తుంది, ఏదో భాగవతంలో ఘట్టం గుర్తొస్తుంది, లేకపోతే రామాయణంలో ఘట్టం గుర్తొస్తుంది, లేకపోతే ఏదో శివానంద లహరి, సౌందర్య లహరి, ఏవో ఆలోచిస్తూ ఉంటాడు. వాటి మీద ఎక్కువ ప్రీతి ఉందనుకోండి, మనసుకుండే లక్షణం ఏమిటంటే ప్రాణోత్క్రమణం అయిపోయి శరీరం విడిచిపెట్టే ముందు ఎక్కువ ఇష్టం ఏదో దాన్నే పట్టుకుంటుంది. దాన్ని పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడంటే దీన్ని ఈశ్వరుడు తొట్టతొట తీర్పుగా స్వీకరిస్తాడు. భగవంతుడు మనుష్యుడికి పునర్జన్మ ఇచ్చేటప్పుడు ఆఖరి ఆలోచన ఏది అది చూస్తాడు. ఆఖరణ ఏ ఆలోచనతో వెళ్ళిపోయాడు ఇది పట్టుకుంటాడు. నువ్వు ఆఖరణ ఈ ఆలోచనతో వెళ్ళావా లేదా, జీవుడిని ప్రశ్న వేస్తాడు. అవును నేను దానితో వెళ్ళాను అంటే ఇప్పుడు నీకు దేని మీద ప్రీతి జీవితంలో, అది ఆఖరణ స్మరణకు వస్తుంది. నీకు దాని మీద తలంపు ఉన్నది అంటే మళ్ళీ దానికోసమే నువ్వు వెళ్ళిపోమ్మంటాడు. అప్పుడు తిరియక్కవుతాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఏదో నాకు డబ్బు మీద ప్రీతితో వెళ్ళిపోయాడు అనుకోండి, డబ్బు 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 అని తలుచుకుంటూ నా డబ్బే ఏమైపోతుందో అని తాపత్రయపడుతూ వెళ్ళిపోయాడు అనుకోండి, అలాంటి వాడు చీకటిగా ఉండే చోట విషం కలిగినటువంటి ప్రాణిగా వస్తాడు. డబ్బు ఎక్కడ పెడతారు, తీసుకొచ్చి అందరి ముందు హాల్లో సోఫాలో పెట్టరుగా, అది ఎప్పుడూ చీకట్లో ఉంటుంది. డబ్బు కానీ బంగారం కానీ వజ్రాలు కానీ ఇలాంటివన్నీ ఎప్పుడూ చీకట్లోనే ఉంటాయి. ఓ బీరువాలో బాగా లోపలికి పెట్టి చెస్ట్ మూసేసి బీరువా తలుపులు వేసేసి తాళం వేసేసి ఆ తాళం చెవులు ఎక్కడో తగిలించేస్తారు. అంటే ఇప్పుడు అంత చీకట్లో ఉంటుంది. వాడికి ఆ డబ్బుని రక్షించుకోవాలని వ్యామోహం, నా డబ్బు అని. ఎలా చేరుతాడో తెలియదు, అక్కడికి వెళ్ళి చేరుతాడు. ఏ తేలు జిర్రో ఏదో అయి అక్కడ ఉంటాడు. కొడుకే ఆ డబ్బు కోసమని చెయ్యి పెడతాడు, కొండి తీసి టక్కును కొట్టబోతాడు. నేను తిని చెప్తున్నాను అనుకుంటున్నారేమో, మీరు మార్కండేయ పురాణాదులు చూడండి, మీకు అర్థమవుతుంది. లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయలు వారు వ్యాఖ్యానం చేశారు. ఆ కొండి తగిలిందనుకోండి, కొడుకు చూస్తాడు, దిక్కుమాలిన తేలి ఇక్కడ చేరింది ఏమిట్రా చెప్పట్రండి అని చెప్పి ఆ తేలిని కొట్టేస్తాడు. అందులో ఉన్న జీవుడెవరు, తండ్రే. కానీ తండ్రి ఉన్నాడు ఆ తేలిలో, జీవుడుగా ఉన్నాడని కొడుక్కి కూడా తెలియదు. కొట్టిన తర్వాత చచ్చిపోతాడు, మళ్ళీ అది వదిలిపెడతాడు. మళ్ళీ అది వదిలిపెట్టినప్పుడు ఆఖరణ ఏ ఆలోచనతో వెళ్ళిపోయాడో దానికి కూడా 6 లక్షణాలు ఉంటాయి. ఇది వేదాంతం గహనంగా ఉంటుంది. ఆ వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణుల్లో 6 ఆలోచనలు ఉంటాయి, ఇంకా 7 ఆలోచన ఉండదు దానికి. ఏమిటి 6 ఆలోచనలు అంటే సముద్ర కెరటంలో వస్తాయి. ఒకటి ఆకలి ఉంటే ఆకలి ఉంటుంది, దానికి ఆకలి గురించి ఆలోచిస్తుంది, నాకు ఆకలి వేస్తోంది ఏం దొరుకుతుంది తిందాం. 2 దప్పిక, దాహం వేస్తోంది ఏం చేద్దాం. 3 శోకము, దానికి కూడా ఏదో భయం బాధ ఉంటాయి. మీరు చూడండి, ఏదైనా ఓ జెర్రటుగా వస్తోంది అనుకోండి, మీరు గబుక్కుని ఓ పుల్ల తీసి జెర్రిని కొట్టకుండా పక్కన కొట్టారనుకోండి, అది ఇంకా వేగంగా పాకెళ్ళిపోతుంది, ఏ కన్నంలోనూ దూరిపోతుంది. దానికి భయం ఉంటుంది. కాబట్టి దానికి శోకము, దానికి మోహము, దానికి అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉండబట్టే అది కూడా ఇక్కడ మనుష్యుడు ఉన్నాడరా బయటికి వెడితే చంపేస్తాడని చూసుకోకుండా గబుక్కుని బయటకు వస్తుంది. మోహము జర అది కూడా పెద్దదైపోతుంది. వృద్ధాప్యం వచ్చేసి ఎక్కువ వేగంగా కదలలేని స్థితికి వచ్చేస్తుంది. జర చిట్ట చివరిదేది మరణము, అది కష్టం. చచ్చిపోయే ముందు అది కూడా బాధపడి శరీరాన్ని వదిలేస్తుంది. అంత ఇప్పుడు అజ్ఞానం చేత నాకు నా శరీరం మీద ఎంత వ్యామోహం ఉంటుందో, జెర్రి శరీరం మీద అంత వ్యామోహం ఉంటుంది. లేకపోతే ఇది రక్షించుకుందామని ఎందుకు అనుకుంటుంది. చీమకి చీమ శరీరం మీద వ్యామోహం ఉంటుంది. ఈ 6 ఉంటాయి. ఇక 7వది ఆలోచించడానికి దానికి ఏం ఉండవు. మోహములోకే కామం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకేం ఉండవు దానికి. మనకైతే ఆలోచనలు ఎక్కువ. నా మనవడి కోసం ఏం చెయ్యాలి, నాకు బ్యాంకులో ఎంత ఉంది, నా ఇన్సూరెన్స్ ఎంత ఉంది, నా రోడ్ ట్యాక్స్ కట్టానా, ఈ ఆలోచనలన్నీ నాకు. జంతువులకి ఇంక ఇవేం ఉండవు, తిరియక్కులకి 6 ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అది కూడా చచ్చిపోయే ముందు ఈ 6 ఆలోచనల్లో ఏదో ఒక ఆలోచనతో చచ్చిపోతుంది, మళ్ళీ తిరియక్కే అవుతుంది. ఎందుకంటే ఒకసారి వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా వచ్చాక గురువు శాస్త్రము దైవము ఎలా గుర్తొస్తారు దానికి, అక్కడ వస్తుంది ప్రమాదం. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఉస్మాని చెప్పింది, ఇందులో ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో సాధన చేసి గురువు శాస్త్రము దైవము ఈ 3 గురించి ఆలోచించగలరు.
ఒకసారి శరీరం వదిలిపెట్టేస్తే ఏ శరీరంలోకి వెళ్ళండి, ఇక ఈ మూడు గురించిన ఆలోచన ఉండదు. కాబట్టి ఎన్ని మాటలు చచ్చిపోయినా మళ్ళీ ఇంకోసారి తిరిగి ఎక్కుతాడు. చీమ వదిలితే పాము అవుతాడు, పాము వదిలితే పంది అవుతాడు, పంది వదిలితే కప్ప అవుతాడు. ఇలా ఎన్న మాటలు కొన్ని కోట్ల జన్మలు అలా వెళ్ళాలి. వెళ్ళిన తరువాత ఎప్పుడో ఎక్కడో ఏదో అనుషంగిక పుణ్యం లభిస్తే, అనుకోకుండా మన వల్ల ఏదైనా ఓ పుణ్యకార్యం జరిగితే అప్పుడు మళ్ళీ మనుష్య జన్మలోకి వస్తాడు. అప్పుడు ఆ మనుష్య జన్మని మళ్ళీ సక్రమంగా వినియోగించుకోలేదనుకోండి, మళ్ళీ పోయిందంతే. అన్ని కష్టాలు పడి చిట్ట చివరికి మనుష్య జన్మలోకి వచ్చాడు. అందుకే కోరికల మీద కోరికలు పెరిగిపోతున్నాయి అనుకోండి, అందుకు కామము క్రోధము తల్లి తండ్రి. మనుష్యునకు పాపకర్మ చెయ్యడానికి అవి హేతువులు అని చెప్పడానికి కారణం అది. కామము కోరిక బలపడిపోయిందనుకోండి, పునర్జన్మ వచ్చేస్తుంది తియ్యకుగా. రెండు, కోరిక బలమైపోతే ఈ కోరిక ఎలాగైనా తీర్చేసుకోవాలనుకుంటాడు తప్ప, వద్దు మనకి ధర్మం కావాలి తప్ప ఈ కోరిక తీరడం ప్రధానం కాదు అని విడిచిపెట్టడు. అందుకే మనసు అదే పనిగా ఈ కోరిక తీర్చుకో అని బోధ చేసేస్తోంది అనుకోండి, లొంగిపోయాడు అనుకోండి మనుష్యుడు. ఇలా మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా చూడడు, ఆ కోరికని తీర్చేసుకుంటాడు. ఆ కోరిక తీర్చేసుకోగానే పాపం పడుతుంది ఖాతాలో. అది చెయ్యకూడని పని చేసేసాడు. లంచం తీసుకోకూడదు తెలుసు, కానీ ఏదో కోరిక ఉంది. ఓ స్థలం కొందామనో, ఓ ఇల్లు కొందామనో, లేకపోతే ఎక్కడో బోల్డంత డబ్బు దాచాలనో, బంగారం కొనాలనో ఎక్కడో కోరిక ఉంది. ఆ కోరిక బలపడిపోయింది అనుకోండి, దారి తప్పిపోతాడు. దారి తప్పాడనుకోండి పాపకర్మ చేస్తాడు. క్రోధం ఉందనుకోండి ఖచ్చితంగా పాపకర్మ చేసేస్తాడు. కోపం వచ్చినప్పుడు ఎవరి యందు ఎంతకాలం ఉంటుందో చెప్పింది శాస్త్రం. వాడు ఉత్తముడు, వాడు సాధనలో ఉన్నవాడు అని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? కోపం ఎవరి యందు ఎంతసేపు ఉంటుంది అన్న దాన్ని బట్టి వాడు ఎంత సాధన చేస్తున్నాడు అన్నది తెలిసిపోతుంది. ఉత్తమే క్షణకోపస్య, ఉత్తముడైన వాడికి కూడా కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? విభేదించిన కారణం చేత. తప్పుము, మీరే మాట మాట్లాడుతున్నారో అది సత్యం కాదు, అలా మాట్లాడకూడదు అని అనిపించింది అనుకోండి, కోపం వస్తుంది. కానీ ఆ క్షణం అంతే. ఆ విషయంలో విభేదించాను, అక్కడ వరకే. మిగిలిన విషయాల్లో గౌరవం ఎందుకు తీసేయాలి? కాబట్టి అక్కడతో వదిలిపెట్టేస్తాడు. ఉత్తముడి కోపం క్షణం ఉంటుందంతే, ఇక ఆయనకి జ్ఞాపకం కూడా ఉండదు ఆ విషయం. మధ్యమే ఘటికాద్వయం, మధ్యముడికి ఒక ఘడియ కాదు. అధమే స్యాదహోరాత్రం, అధముడికి ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. పాపిష్ఠే మరణాంతక, పాపిష్టివాడికి ఎప్పుడూ పాపం చేసేవాడికి మరణాంతక, వాడు చచ్చిపోయే వరకు పగ పెట్టే ఉంటాడు. అందుకే క్రోధం ఎంతసేపు ఉంటుంది అన్నదాన్ని బట్టి వాడు ఎంత పాపం చేస్తాడు అన్నది చెప్తారు. అందుకే క్రోధాన్ని నిగ్రహించుకో. ఓ మాట చెప్తారు రామాయణంలో, క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్. కోపం అన్నది మనిషిని గట్టిగా వచ్చేసి ఆవహించేసింది అనుకోండి, కోపం వచ్చిందంటారు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు అన్నారనుకోండి, అంటే నేను ఎక్కడో బయలుదేరానని గుర్తు కదూ. నేను ఇక్కడ లేను, కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు అంటే కాకినాడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నాకు కోపం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? కోపం ఉండడానికి వేరే ప్రదేశం లేదు, కోపం ఇక్కడే కూర్చుంటుంది. అది ప్రమాదం, ఎప్పుడూ పరిశీలించాలి. అవకాశం కానీ మీరు ఇచ్చారనుకోండి రగులుకుంటుంది, పైకి వచ్చేస్తుంది. మీరు అవకాశం ఇవ్వలేదనుకోండి అణిగిమణిగి పడుంటుంది లోపల. అందుకే కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు. ఇక్కడే కూర్చుంటుంది కోపం. అవకాశం దొరికింది, భగ్గున పైకి వస్తుంది. ఒక్కసారి విపరీతమైన కోపానికి వశుడైపోయి మనిషి ఊగిపోయాడు అనుకోండి, క్రుద్ధ పాపం నకుర్యాత్కః అన్నారు. అసలు వాడు ఏ పాపం చేయడు, ఏ పాపమైనా చేసేస్తాడు. క్రుద్ధో హన్యాద్ గురువునపి, గురువు గారిని కూడా చంపేస్తాడు.
క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ. అంత క్రోధానికి వశుడైపోయిన వాడి నోటి వెంట ఎప్పుడూ కూడా మంచి మాటలు రావు. సరళంగా మాట్లాడ్డావు, శాంతియుతంగా మాట్లాడ్డావు. ఏమండి మీరు అండవు, ఎరా నువ్వు అంటాడు. ఒక్కసారి కాని క్రోధమునకు వశుడైపోయాడా నోటి వెంట రాకూడని మాటలు వచ్చేస్తాయి. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఆ క్రోధం ఎక్కువైపోయింది అనుకోండి, ఎంతటి మహాత్ముల్ని కూడా తప్పుపట్టి వారెంతటి వారంటాడు. వారెంతటి వారిని కూడా అండవు, వాడెంతటి వాడంటాడు. కాబట్టి మనిషి కోపాన్ని ఎలా విడిచిపెట్టాలి అని చెప్పిందంటే శాస్త్రం, యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. కుబుసం పాముకి ఎక్కడి నుంచి వస్తుంది? పాము ఒంట్లోంచే పుడుతుంది. పాము ఒంట్లోంచి పాముకి కుబుసం పుడితే పాముకి కళ్ళే కనపడవు, కళ్ళకు అడ్డంగా వస్తుంది కుబుసం. పాము ఏం చేస్తుంది? నా ఒంట్లో పుట్టిన కుబుసమే నా శరీర నిర్మాణం ఎలా ఉందో అలాగే ఉంది, దీన్ని వదిలేయడం ఎందుకని ఆలోచించదు. గరుగ్గా ఉన్నదాన్ని చుట్టుకుని దానికి ఒరుసుకుంటుంది, శరీరాన్ని ఒరుసుకుని కుబుసం వదిలేస్తుంది. అందుకే ఎప్పుడైనా పాము కుబుసం కనపడింది అనుకోండి, ఆ పాము ఎంత పెద్దదో ఏ జాతి పామో చెప్పేస్తారు. పాము శరీరం మీద మచ్చలు ఎలా ఉంటాయో కుబుసం మీద మచ్చలు అలాగే పడతాయి. పాము తన ఒంట్లోనే పుట్టినదైనా కుబుసాన్ని తాను వదిలిపెట్టేస్తుంది తప్ప కుబుసాన్ని ఉంచుకోదు. పాము కుబుసాన్ని ఎలా విడిచిపెట్టిందో మనిషి కోపాన్ని అలా విడిచిపెట్టేయాలి తప్ప కోపాన్ని ఎప్పుడూ కూడా అట్టెపెట్టుకోకూడదు. అది ప్రమాదకారి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కోపం ఎవరికి శత్రువో తెలుసా? ఎవరికి కోపం వచ్చిందో వాళ్ళకే శత్రువు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అని తన సంతోషమే స్వర్గము. చిన్నతనంలో మనకి నేర్పుతారు. నేర్పినప్పుడు తన కోపమే తన శత్రువు, నా కోపం నాకు శత్రువు, నా కోపం మీకు శత్రువు కాదు. ఎందుకో తెలుసా? దాని ఎందుకు లక్షణం ఉంటుంది. నాకు ఏదో చాలా కోపం వచ్చేసింది అనుకోండి, అవతలవారు చాలా పెద్ద మనిషి, నేను పట్టుకుని నువ్వు ఒరేయ్ అని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన చిరునవ్వు నవ్వి భగవంతుడి వైపు తిరిగి నమస్కారం చేసి, ఈశ్వరా వీడికి బుద్ధి కలిగేటట్టు చూడని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనేం పట్టించుకోలేదు. ఆయనేం పట్టించుకోకుండా వెళ్ళిపోతే కోపం ఆగుతుందా? అరే ఇన్ని తిట్టాను చూసావా ఎలా వెళ్ళిపోతున్నాడో, ఒక్క మాట మాట్లాడే ఇంకా ఎక్కువైపోతుంది కోపం. ఎవడు ఊగిపోతాడు, ఎవడికి కోపం వచ్చిందో వాడు ఊగిపోతాడు, వాడు ఇంకా ఎక్కువ తిడతాడు. తిట్టిన కొద్దీ పాపం వీడి ఖాతాలో పడుతుంది. నేను పుచ్చుకోలేదు అన్నాను అనుకోండి, అవతల వాడి ఖాతాలో ఏం పడదు. అందుకే తన కోపమే తన శత్రువు, కోపము తనకే శత్రువు. కోపము ఎప్పుడూ కూడా తనకి బంధువు కాదు. అందుకే అహిత శత్రువు అని పేరు శాస్త్రంలో కోపానికి. కాబట్టి దాన్ని ఏం చెయ్యాలి అని అడిగారు. ఎప్పుడైనా కోపం వస్తే అగ్నిహోత్రం పైకి లేచిపోతూ ఉంటే కుండతో నీళ్లు తెచ్చి పోసి ఆర్పేసినట్లు కోపం పెరిగిపోతూ ఉంటే ఓర్పు చేత ఆప్చేయాలి కోపాన్ని. కోపాన్ని ఆపడానికి సాధనము లోకంలో ఒక్కటే ఉన్నది, ఓర్పు ఒక్కటే. అందుకే నేను చెప్పానని మీరు అనుకోవద్దు, నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. కోపం బాగా వస్తే ఏం చేయమని చెప్తారంటే, వెంటనే నువ్వు ఏదైనా గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని కూర్చోమని చెప్తారు. కొంతసేపు కూర్చో ప్రశాంతంగా, ఎవ్వరితో మాట్లాడద్దు. మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చో. నీకు వీలైతే ఒక అద్దం పెట్టుకుని నిన్ను నువ్వు చూసుకో. ఎంత భయంకరంగా ఉంటావో కోపం వచ్చినప్పుడు, ముఖంలో ఎంత వికారం వచ్చేస్తుందో, ఎంత ఊగిపోతాడో మనిషి కనపడుతుంది. కాసేపు భగవత్ స్వరూపం గురించి కానీ గురువుల గురించి కానీ ఆలోచించి మహాత్ములైన వారికి సంబంధించిన పుస్తకాన్ని తిప్పి వారి చిత్రాలు చూస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగిపోతున్న పాల మీద నీళ్లు చల్లితే పాలు ఎలా వెనక్కెడతాయో, మహాత్ముల యొక్క మూర్తులను చూసినా నిశ్శబ్దంగా మంచి విషయం వైపుకి మనసుని తిప్పినా కోపం వెనక్కి వెళ్ళిపోతుంది. ఏదో కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వివిధ ఫోటోలతో కూడుకున్నటువంటి ఓ పుస్తకాన్ని అలా తిప్పారనుకోండి, అవన్నీ చూస్తుంటే ఎంతటి మహాత్ముడురా నిజంగా,
అనిపించి కోపం వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే కోపాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఇది, ఓర్పు ఒక్కటే. ఆ సహనము లేదనుకోండి, మీరు కోపాన్ని ఆపలేరు. అగ్నిని ఆర్పడానికి లోకంలో నీళ్లు ఎలా ఉంటాయో, కోపాన్ని తగ్గించడానికి ఓర్పు ఒక్కటే సాధనము. ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి. కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము జీవితంలో నిద్ర లేచి పడుకునే వరకు ఇవి రెండు మారి 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 వస్తుంటాయి. నేను ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడికి ఉపన్యాసానికి వద్దామని బయలుదేరాను. అది నా కామం. నా కామం అంటే నా కోరికే. నేను అనుకున్న సమయానికి వచ్చేసాను అనుకోండి, నా కోరిక తీరింది. నేను రాలేక మధ్యలో ఒక 45 నిమిషాలు ఉండిపోయాను. ఇప్పుడు నేను పిచ్చి కేకలు వేసేసి, వెర్రి కేకలు వేసేసి, కోప్పడిపోయి ఎవరెవరి మీదో దెబ్బలాడేశాను అనుకోండి, ఇప్పుడు దాని సంగతి మాట దేవుడు ఎరుగు. కానీ ఇక్కడికి వచ్చి నేను స్థిమితంగా ప్రసంగం ఏం చేయగలను? అంత ఊగిపోయినప్పుడు నాకు స్ఫురణ ఉండదు, జ్ఞాపక శక్తి సరిగ్గా నిలబడదు. నిలబడనప్పుడు నేను ప్రవచనం ఏం చేస్తాను? మనిషి జీవితంలో కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము ఇవి మారి 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 ఉద్భుతమవుతూనే ఉంటాయి. మనసు ఒక కోరిక చెప్తుంది, తీరితే తృప్తి, తీరకపోతే ఎవరి వలన తీరలేదో కారణం వెతుక్కుంటుంది. అది తీరలేదయా ఈశ్వరాజ్ఞ అని విడిచిపెట్టదు. తీరలేదు కాబట్టి ఎవరి వలన తీరలేదు, నాకు ఎవరడ్డొచ్చారు, ఎవరినో ఒకళ్ళని వెతుక్కుంటుంది. వెతుక్కుని ఇప్పుడు ఈ కోపాన్నంతటినీ వాడి మీద విడిచిపెడుతుంది. విడిచిపెట్టి పాపాన్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కామము క్రోధము, కామము క్రోధము, రుచి వాసన ఇవే మనిషిని నిరంతరం పాడు చేసి పాపం చేయిస్తూ ఉంటాయి. ఇప్పుడు పాపమునకు తల్లిదండ్రులు ఎవరు? కామక్రోధములు. కాబట్టి పాపం చేయకుండా ఉండాలి అని నేను అన్నాను అనుకోండి, మీరు పాపం చేయకండి అన్నాను అనుకోండి, నే పాపం చేయకండి అంటే చేయడం మానేయడం తేలిక? అంత తేలిక కాదు. నేను చెప్పానని మానేస్తే ఇంత ఉపన్యాసం ఎందుకు? మీరు రేపు పొద్దున్న నుంచి కామక్రోధాలకి వశం కాకండి అని ఓ మాట చెప్పి వెళ్ళిపోతే చాలు, నాకు ఇంకోళ్ళు చెప్తే చాలు. కానీ మరి ఎందుకు వశపడిపోతున్నాం మనం అంటే, కామక్రోధములకు వశపడిపోతున్నాం కాబట్టే పాపాలు చేస్తున్నాం. కామక్రోధాలకి వశపడిపోతున్నాం కాబట్టే రుచి వాసనకి మనసు లొంగిపోతోంది.